పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఈరోజు ఒక బాధ్యత గల మంత్రిగా ఉండాల్సింది పోయి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఈద్గాను కూలుస్తావా? ఒక ఉన్మాదిలాగా తయారైపోతా ఉన్నావు. ఉన్మాదులు కూడా ఈ విధంగా చేయరు. ఏమి నీ ఉన్మాదం? నిన్ను ఎట్లా భరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం? ప్రతిదానికి డబ్బు కావాలి నీకు. ఎప్పుడు డబ్బు 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 పిచ్చి పట్టింది నీకు. ఎంతసేపు నా మీద బురదలేదానికి ప్రయత్నం చేస్తావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఏ రోజు ముస్లింలకు సంబంధించి ఒక మంచి చేయాలనే ఆలోచన నీకు లేదు. ఎందుకో ముస్లింల మీద వ్యతిరేకత పెంచుకుంటా ఉన్నావు. నేను చెప్తా ఉన్నాను, ఈ యొక్క మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు. ఈరోజే ఇప్పుడే చెప్పారు, మన ఖైర్ గారు చెప్పారు, ఏదో మళ్ళీ నేనే కట్టిస్తాను మళ్ళీ రాయబారాలు. ఎవడు పడగొట్టమని ఎవరు చెప్పినారు నిన్ను? కేవలం ఇది ఒక రాజకీయం చేయడం కోసం. అంటే నేనే పడగొట్టాలా, మళ్ళీ నేనే కట్టాలా, వాళ్ళతో శాల్వాలు వేయించుకోవాలా, వాళ్ళతో స్వీటు తినిపించుకోవాలా, ఒక ఆలోచన తప్ప. అవును, వాళ్ళ యొక్క మనోభావాలు ఈరోజు సంవత్సరంలో ఒక బక్రీద్కు రంజాన్కు ప్రేర్ చేసుకుంటారు. అటువంటి దానికి మనకేం అవసరం ఉంది? రాజకీయ నాయకులకు చేతనైతే మనం సాయం చేద్దాం. మనకేం అవసరం ఉంది? నువ్వు కట్టాల్సిన పని లేదు, నేను కట్టేయాల్సిన పనిలే. ఈరోజు ముస్లిమ్సే వాళ్ళు గతంలో కూడా నేనేం కట్టియలేదు అది ఈద్గాను కూడా. ఇప్పుడే ఖైర్ గారు చెప్పినట్టు వాళ్ళ ఈద్గాను ఇది రాజకీయాలకు వాడుకోకుండా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా ఆ యొక్క ఈద్గా స్థలం ఎవరైతే ఉందో ఈద్గాకు సంబంధించిన మరి పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఆ ముస్లిం సోదరులు ఎవరైతే ఆ యొక్క ఈద్గాకు ప్రేయర్కు వెళ్తారో వాళ్ళకే మనం అవకాశం ఇస్తే వాళ్ళే కట్టించుకుంటారు. దాన్ని మీరు కూల్చకుండా ఉంటే చాలు. కాబట్టి మరి మీరు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి ఉన్మాదులను మీరు మంత్రివర్గంలో స్థానం కలిపేయడం వల్ల మరి మీకు ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజానికి, ముస్లింలకు మనోభావాలు దెబ్బతీసినందుకు ఇతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతన్ని అర్హుడు కాదు, మంత్రిగా అర్హుడు కాదు. ఇతన్ని బర్తరఫ్ చేయాలి. ఇతను కేవలం కమిషన్ల కోసం, డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చినాడు తప్ప ప్రజలకు సేవ చేయాలని కానీ, ప్రజలకు మంచి జరగాలని కానీ, ముస్లింలకు మంచి జరగాలని కానీ, హిందువులకు మంచి జరగాలని రాలే. కేవలం డబ్బు 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 పిచ్చి పట్టింది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ముస్లిమ్స్ దెబ్బ అనేది ఖచ్చితంగా నీకు రుచి చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు పోలీసులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. అసలు మేము పోయి అక్కడికి వెళ్ళి మేము మీడియాతో మాట్లాడితే పోయేది ఏమీ లేదు. మరి ఎందుకు మమ్మల్ని అవసరం చేసి పోకుండా అడ్డుకుంటా ఉన్నారో? మరి ఇదే పోలీసులు ఆ యొక్క ఈద్గాను కూల్చకముందు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి, మరి మీ యొక్క ఉన్నత అధికారులతో ఆయనకు ముందే సమాచారం అందరికీ తెలుసు కదా. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా కొంతమంది పోయి రిక్వెస్ట్ చేసుకున్నారు, పొద్దున మాట్లాడదామని రాత్రే కూర్చేస్తారు. మరి దీన్ని ఏమనాలనో, ఉన్మాదం అనుకోవాలనో, సైకో అనుకోవాలనో, ఏ విధంగా పిలవాలనో నాకే అర్థం కావడం. కాబట్టి పోలీస్ అధికారులు కూడా మీ యొక్క అత్యుత్సాహాన్ని మరి చూపకుండా, ఏదైనా కూడా ఇటువంటి పొరపాటు జరిగినప్పుడు, ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసినటువంటి రాజకీయ నాయకుల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క అబ్దుల్ ఖైర్ గారు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినారు. ఎవరైతే కూల్చినారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. కాబట్టి మీరు
వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద కూడా పోలీసులు చర్యలు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి మున్ముందు ఇటువంటి ఉన్మాద చర్యలు జరగకుండా బనగానపల్లిని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నీవు 2 సంవత్సరాలు అయింది మంత్రిగా, అంటే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క సెంటు భూమి గవర్నమెంట్ ఎస్ఆర్బిసి భూమి నేను గతంలో సేకరించినటువంటి 2020లో ఇచ్చినటువంటి స్థలాలు తప్ప ఏదైనా ఒక సెంటు ఎస్ఆర్బిసి స్థలం కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ కలెక్టర్ గారితో ఎక్కడైనా కూడా ఈ యొక్క ప్రొసీడింగ్స్ కానీ ఏదైనా కూడా ఇప్పించినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ స్థలాలు తప్ప ఈ 2004-3-2020 సంవత్సరంలో నేను ఎస్ఆర్బిసి ద్వారా సేకరించినటువంటి స్థలాలు తప్ప ఏ ఒక్క సెంటు కూడా ఇంతవరకు నువ్వు చేయకపోగా మళ్ళీ గతంలో నువ్వు కోర్టుకు వేసి అడ్డుకొని మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఇదే పట్టాలు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మీరేం చెప్పినారు, ఈ పట్టాలు ఇవిగిన ఇల్లు పెడితే ఈ సర్వే నెంబర్లలో ఇల్లు కట్టుకుంటే బనగానపల్లి అంతా కొట్టుకుపోతుంది, ఎస్ఆర్బిసి కెనాల్ తెగిపోతుంది, కొట్టుకుపోతే అందుకోసం మేము కోర్టులు వేస్తూ ఉన్నాం, కోర్టులో అడ్డుకుంటా ఉన్నాం, మేము కొనిచ్చిస్తాము, మా అమ్మ సాక్షి మా నాయన సాక్షి అన్నీ చెప్తివి. ఇప్పుడు మళ్ళీ నేను ఆ విధంగా చెప్పలేదు అంటాను. నువ్వు మాట్లాడిన రికార్డు మా దగ్గర ఉంది. ప్రతి దానికి అబద్ధం. ఈద్గాకు సంబంధించి మొదటి నుంచి కూడా బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడే కాదు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము బనగానపల్లె టౌన్లో ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. మరి ఈ జనాభాకు సంబంధించి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తమ్మడపల్లె రోడ్లో 1,30,30,00,000 రూపాయలతో శాంక్షన్ చేసి అది పూర్తి కూడా కావస్తూ ఉంది, ఓన్లీ ఫ్లోరింగ్ ఉంది. దాన్ని ఈరోజు వరకు కూడా అడ్డుకొని నిలుపుదల చేయడం జరిగింది. ఇది ముస్లింలకు సంబంధించిన ప్రాపర్టీ. 1,30,00,000 ఈ రోజు వరకు కూడా దాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. కమ్యూనిటీ హాల్ ముస్లింలకు కేటాయించిన ముస్లింలకు కట్టడం కోసం దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోయిలకుంటలో ముస్లింల కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా 1,30,00,000 రూపాయలతో ఆ యొక్క కమ్యూనిటీ హాల్ను కూడా ఈరోజు ఉపయోగంలోకి తీసుకురాకుండా ఏదైనా కూడా నాకు ఎక్కడైనా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో, ఒక దుర్బుద్ధితో, ఒక అసూయతోటి మంత్రి దీన్ని కూడా అడ్డుకొని అక్కడ మా యొక్క ప్రారంభోత్సవం చేసినటువంటి శిలాఫలకాలకు కూడా మరి పేపర్లు కనిపించి ఆయన యొక్క నీచ బుద్ధిని సాటుకుంటా ఉన్నాడు. దీన్ని కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది.